Hello friends, welcome back my channel. Friends, Central Industrial Security Force లో CISF కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీస్లో అయితే పోస్టులు అయితే వచ్చాయి CISFలో. సో ఈ పోస్టులు డీటెయిల్స్ ఏంటో కంప్లీట్ నోటిఫికేషను. సో మీరు చివరి వరకు చూడండి, అప్పుడే మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో అయితే వచ్చేస్తుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఇందులో అయితే మనకి పోస్టులు అయితే వచ్చాయి. ఇక డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 3వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 3వ తారీఖున స్టార్ట్ అవుతుంది, మార్చి 4వ తారీఖున ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఇది నేను ఈ వీడియో వేసేటప్పటికైతే ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వదు. ఈ వీడియో చూడగానే 3వ తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్, మేల్ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే. సో దీనికి పేమెంట్ వచ్చేసి 7th పే కమిషన్ ప్రకారం, అంటే ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ 21,700 నుంచి 69,100 రూపాయల వరకు అయితే ఇస్తారు. అలాగే ప్లస్ యూజువల్ అండ్ అడ్మిసిబుల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏదైతే ఉంటుందో ఆ స్కీమ్ ప్రకారం మీకు కూడా టైం టు టైం అనేది వస్తుంది. CISFలో యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ఉంటుంది. ఇక నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా ఉంటుంది, అందులో కూడా మీరు వర్తిస్తుంది ఇది. సో ఇది వచ్చేసి జనవరి 1 నుంచి 2004 నుంచి ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. లైక్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫిజికల్ ఎఫెన్సీ టెస్ట్ అయితే ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. అలాగే డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రిటర్న్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి. ఇక ఎగ్జామినేషన్ వచ్చేసి OMR షీట్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే CBT టెస్ట్ అయితే ఉంటుంది. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీలో అయితే ఉంటాయి. ఇక వెరిఫికేషన్ ఆఫ్ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ విత్ ఒరిజినల్ విల్ బి క్యారీడ్ అవుట్ ద టైమ్. ఎప్పుడైతే ఈ ఎగ్జామ్స్ ఉంటాయో డాక్యుమెంట్ వెరిఫికేషన్, అప్పుడు మీరు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి. ద రిక్రూట్మెంట్ విల్ బి కండక్టెడ్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్ అయితే ఉంటుంది ఇది. సో అలాగే నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇక నేషనాలిటీ, క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఉండాలి. ఇక వేకెన్సీస్ వచ్చేసి కానిస్టేబుల్, డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ కేటగిరీ ఇది. దీంట్లో వచ్చేసి కానిస్టేబుల్, డ్రైవర్ ఇచ్చారు. ఇక్కడ పోస్టులు వచ్చేసి 845 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ దీనికి 279 ఉన్నాయి. టోటల్ 1124 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక యాజ్ పర్ రిజర్వేషన్స్ ప్రకారం మనకి ఏజ్ అనేది ఉంటుంది. సో అది కంపల్సరీ ఉంటుంది. 5 years, 10 years, 3 years అనేది కామన్గా ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు. ఏజ్ వచ్చేసి 21 to 27 మధ్యలో అయితే ఉండాలి. 4/3/2025కి ఈ ఏజ్ అనేది ఉండాలి. ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది 3 years, 5 years, 10 years అనేది కామన్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్. సో 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అదర్ దాన్ స్టేట్ బోర్డ్, సెంట్రల్ బోర్డ్ షుడ్ బి అకంపైన్డ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 10th క్లాస్ అయితే ఉండాలి. మెయిన్ అయితే 10th క్లాసు. ఇక డ్రైవర్ పోస్టులు ఉన్నాయి కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ. అది హెవీ మోటార్ వెహికల్ ఆర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్, మోటార్ సైకిల్ విత్ గేర్, అది మనకి లైసెన్స్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి. ఇక ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. 3 years ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్లో హెవీ మోటార్ కానీ లైట్ మోటార్ కానీ ఉంటే బెటర్ అని అంటున్నారు. ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి. హైట్ వచ్చేసి 167 ఉండాలి. అది ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్, SC అండ్ OBC క్యాండిడేట్స్కి. ఇక 160 centimeters వచ్చేసి ఈ కేటగిరీకి. అంటే ఇక్కడ కేటగిరీస్ ఇచ్చారు: గర్వాలీస్, కుమరస్, గోర్ఖాస్, డోగ్రాస్, మరాత్స్. సబ్జెక్ట్ టు ప్రొడక్షన్ ఆఫ్ సర్టిఫికేట్. ఇది ఈ కేటగిరీ వాళ్ళకి హైట్ అనేది. ఇక నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మేఘాలయ వీళ్ళందరికీ ఈ హైట్ ఉండాలి.
మెడికల్ స్టాండర్డ్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. ఐసైటు, వెయిట్ ఇవన్నీ కూడా చూస్తారు. టాటూస్ అటువంటివి ఉండకూడదు. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఇక హౌ టు అప్లై. అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఎట్ అఫీషియల్ వెబ్సైట్ CISF. ఆ వెబ్సైట్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. 1 month టైం అయితే ఉంది మనకి. ఇక నేమ్ ఆఫ్ ది స్టేట్, యూటీ అండర్ జ్యురిడిక్షన్ ఆఫ్ ఈచ్ రిక్రూట్మెంట్ సెక్టర్ ఆర్ మెన్షన్ బిలో. అంటే ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయని అంటున్నారు ఇవి. చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, పంజాబ్, రాజస్థాన్లో ఇది నార్థన్ సెక్టర్లు అయితే ఉన్నాయి. అలాగే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో NCR సెక్టర్లు అయితే ఉన్నాయి. ఇలా దాద్రా అండ్ నగర్ హవేలీ, సో ఇక్కడ జోన్ వైజ్ అయితే మనకి స్టేట్ వైజ్ అయితే రిక్రూట్మెంట్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ రిక్రూట్మెంట్స్ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాయి. సో ఇండియాలో ఎక్కడైనా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. సదరన్ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సదరన్ వచ్చేసి తమిళనాడు ఉంటుంది హెడ్ ఆఫీస్. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా పోస్టులు ఉన్నాయి. సో అన్ని చోట్ల పోస్టులు ఉన్నాయి మనకి. ఈ పోస్టులు మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ CISFకి వెళ్ళాలనుకుంటున్నారో కంపల్సరీ 10th ఉంటే సరిపోతుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్, I2 ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 4/3/2025, అంటే March 4వ తారీఖు వరకు టైం ఉంది. ఇక అన్నీ ఎలా అప్లోడ్ చేయాలనేది డీటెయిల్స్ ఇవన్నీ. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపాయలు అయితే ఉంది. అన్రిజర్వ్డ్ EWS అండ్ OBC క్యాండిడేట్స్కి ఇది 100 రూపాయలు ఉంది. SC ST ESM ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్, ఇది వాళ్ళకి ఫీ అయితే లేదు. ఇక ఫీ అనేది ఎలా పే చేయాలి? సో ఆన్లైన్లోనే పే చేయాలి. ఇది కూడా త్రూ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, రూపే కార్డ్స్ అండ్ UPI త్రూ SBI చలానాతోటి పేమెంట్ అయితే చేయొచ్చు. సో ఇంకా మనకి ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయ్యాక కంపల్సరీ మనకి పేమెంట్ అనేది కూడా సో చేసుకోవచ్చు. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే హైట్ ఇవన్నీ ఇక్కడ 800 meters రన్ అయితే ఉంటుంది. 3 minutes 15 seconds ఇస్తారు. లాంగ్ జంప్ 11 feet ఉంటుంది. 3 ఛాన్స్ అయితే ఇస్తారు. హై జంప్ 3 feet ఇస్తారు. 6 inches 3 ఛాన్స్ అయితే ఇస్తారు. సో ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఎవరైతే కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఇది ట్రై చేస్తూ ఉంటారో ట్రై చేయండి. తప్పకుండా జాబ్ అయితే చాలా మంచి జాబ్ ఇది. సో ఇది ఇక ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది, అంటే డ్రైవింగ్ టెస్ట్. దానికి 50 marks ఉంటాయి. క్వాలిఫైయింగ్ మార్క్స్ 25 వస్తే సరిపోతుంది. సో ఇదన్నీ చూసుకోవచ్చు. ఇక OMR CBT టెస్ట్, రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక ఏముంటుంది సబ్జెక్ట్ కూడా ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మీదంతా చదువుకోండి. మెడికల్ ఎగ్జామినేషన్ కంపల్సరీ ఉంటుంది. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇంకా మనకి డేట్ రాలేదు. సో డేట్ రాలేదు కాబట్టి మనం ఎలా అప్లై చేయాలంటే ఈ సైట్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇది. సో ఇది మెయిన్ సైటు. ఇక నోటీస్ బోర్డు ఉంది. నోటీస్ బోర్డులో మనకి ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు మనం ఏవైతే చూసామో ఇక్కడ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ ఇది ఫైర్ ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది. సో మీరు ఇక్కడే ఎప్పుడైతే డేట్ వస్తుందో ఆన్లైన్ అప్లికేషను స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పెడతారు అప్లై ఆన్లైన్ అని. అది 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇమీడియట్లీ మీరు ఇక్కడ చూసుకొని సైట్లో చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే PDF ఫార్మాట్, ఇది అడ్వర్టైజ్మెంట్ ఇది. సో ఇది సేమ్ మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఇది. సో ఇది ఈ సైట్లో మనకి అప్లై ఆన్లైన్ ఆప్షన్ పెడతారు. డేట్ వచ్చిన తర్వాత మీరు ఇమీడియట్లీ చూసుకొని అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇటువంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మీరు వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.